ఈరోజు మన షాప్లోకి ఈ వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. చూడండి, నేను హ్యాండ్స్ దగ్గరనే మిగతా బాడీ పార్ట్ అనేది తక్కువ ఇచ్చారు. అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ లాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి మాత్రం ఇలా హెవీగానైతే తీసుకొచ్చుకున్నారండి. హాఫ్ సారీ మీద బ్లౌజు టోటల్గా కట్ వర్క్ లాగా వచ్చింది. నేను నెక్ కూడా అలానే స్టిచ్ చేయాల్సి వస్తుంది. అయితే సైడ్ స్టిచ్చెస్ దగ్గర నేనైతే ఇలా కట్ చేసుకుంటానండి. ఎక్కడ కూడా పూసలు, ఎందుకంటే మనకు ఈ మిషన్ టాంచన్ కింద మనకు ఈ పూసలు అనేటివి పడ్డాయి అనుకోండి, సూ తిరుగుతుంది. దీంతో పాటు గజం కదులుతుంది. ఈ గజం అనేది కదిలిందంటే ఖచ్చితంగా రిపేర్ షాప్కి వెళ్ళాల్సిందే. అందు గురించి అని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇవి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ అవుతాయండి, పక్కకు పడేయద్దు. చూడండి, ఇందులో కొంచెం కూడా ఖరాబ్ అయితే ఏం కాలేదు. పలగొట్టచ్చు. ఒక పలగొడితే కొన్నిసార్లు మనము ఈ క్లాత్ అనేది ఇట్లా పీకులకి వచ్చినట్టు అయితే అవుతుందండి. నేను చిన్న చిన్నగా కత్తెరతోనైతే కట్ చేసిన. ఇవి వేస్ట్గా పడేయకుండా నేను ఎన్నో కొన్ని అయితే పక్కెట్టుకున్నానండి. చూడండి, మిషన్ పైన కూడా ఇవన్నీ అవే, ఈ కింద కూడా మొత్తం అవేనండి. చూడండి, పూసలే మొత్తం నిండిపోయిన ఇవన్నీ నేను కొన్ని పక్కెట్టినా. ఇవి ఎందుకు అని అనుకుంటారా, మనము డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు, పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు ఇవైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. తెల్ల పూసలు, ఈ గోల్డ్ కలర్లో వచ్చిన పూసలు కూడా మనకు యూజ్ అవుతాయి. ఈ బిగినర్స్కి కొంతమందికి ఐడియా వచ్చి ఉండదు, కాకపోతే మాత్రం ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి మీరు గమనించుకుంటున్నాయి. వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉక్సులు అవి ఎక్కడ పెట్టుకుంటారో వాటితో పాటు ఇవి కూడా పెట్టుకున్నారు అనుకోండి, తొందరగా దొరుకుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.